క్రీస్తు ఎంతటి పాపిష్టి వాడినైనా సరే పరిశుద్ధునిగా మారుస్తాడు అని చెప్పడానికి మనం సాక్షులం. సాక్ష్యము అని అంటే యేసుక్రీస్తు ఏం చేయగలడో దానికి మనం సాక్షులం. సాక్ష్యం అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు. సాక్ష్యం అంటే యేసు ఏమి చేయగలడో, ఏమి చేస్తాడో దానికి మనం సాక్షులం. అర్థమవుతుందా? ఆ రోజు అప్పు ఇచ్చిన వాడు వచ్చి కాలర పట్టుకొని అంటున్నాడు, ఎవడో తెలుసా, అప్పు తీరుస్తావా లేకపోతే కాలో చెయ్య ఎర్రకొట్టమంటావా అని చెప్పి అంటున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తి, అయ్యా ఇంకొక నెల రోజులు టైం నాకు ఇవ్వండి దయచేసి అని అంటే, అప్పు ఇచ్చిన వాడు ఇంకా గట్టి గట్టిగా కాలర పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ లోపట ఒక వ్యక్తి కుంటుకుంటూ వస్తున్నాడు. ఈ అప్పు తీసుకున్న వ్యక్తి ఏమో, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆ దేవుడు నన్ను బాగు చేశాడు, ఒకప్పుడు నేను నా ఇష్టానుసారంగా జీవించాను, ఆ దేవుడు నన్ను బాగు చేశాడు కాబట్టి నేను మీ అప్పు దాచుకునేవాడిని కాదు, ఖచ్చితంగా నేను తిరిగి ఇచ్చేస్తాను. మళ్ళీ దేవుడు అంటావేమిటి? దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడు అంటావేమిటి? అప్పు తీసుకున్న అప్పు ఇవ్వమంటే దేవుడు నన్ను బాగు చేశాడు కాబట్టి, నా జీవితాన్ని మార్చాడు కాబట్టి మునుపటి వ్యక్తిని కాదు అని చెప్పేసి అంటున్నావు. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడా? దేవుడు నీ జీవితాన్ని బాగు చేశాడా అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నిజంగానే దేవుడు నిన్ను సేవిస్తున్న ప్రభువు నా జీవితాన్ని మార్చాడు అని తాను సమాధానం ఇస్తున్నప్పుడు అప్పిచ్చిన వాడు మాత్రం గట్టిగా అరుస్తూ ఉన్నాడు. లోపల ఒక అతను కుంటుకుంటూ వచ్చాడు. వచ్చి అంటున్నాడు, దయచేసి అతను కాలర విడిచిపెట్టేసేయి, అతను జోలికి వెళ్ళొద్దు. ఆ కుంటుకుంటూ వచ్చిన వ్యక్తిని చూసి, అప్పిచ్చింది నేను, అప్పు తిరిగి ఇవ్వకపోతే ఆ నష్టం ఏంటో నాకు తెలుసు, ఆ బాధ ఏంటో నాకు తెలుసు, నీకేం తెలుసు కుంటోడివి? ఈరోజే కాలో చేయో తీసేస్తే తప్ప ఈ మనిషి నాకు అప్పిచ్చేలా కనిపించట్లేదు గట్టిగా మాట్లాడుతూ ఉంటే, ఆ కుంటి అతను అంటున్నాడు, అతన్ని అప్పు తీర్చేస్తాడు. ఎలా చెప్పగలవు నువ్వు? అతను ఇప్పటిదాకా నిన్ను మాట్లాడినిచ్చాడు అని అంటే దానికి కారణం అదే. ఏమిటంటా మాట్లాడిచ్చావని చెప్పి అంటున్నావు, లేకపోతే ఏం చేసేవాడేంటి? నా కాలు చూసావుగా, ఇది ఆ మహానుభావుడు తీసేస్తేనే ఇరిగిపోయింది. ఏమైంది? నేను కూడా ఒకప్పుడు అప్పిచ్చా, అప్పు అడగడానికి వెళ్ళా, కాలు తీసేశాడు, ఇంకా అప్పటి నుంచి అప్పు అడగల అనేసరికి కాలర పట్టుకున్నవాడు కాస్త కాలర విడిచిపెట్టి అంత దూరం నిలబడ్డాడు. ఈ కాలు విరిగిపోయినవాడు అంటున్నాడు, అతను చెప్తుంది నిజం. ఏమిటి నిజం? అతను సేవిస్తున్న దేవుడు నిజంగానే దుర్మార్గులను కూడా బాగు చేయగలడు అని చెప్పడానికి నేనే సాక్ష్యం. ఏమిటి నీ సాక్ష్యం మధ్యలో? అదే చెప్తున్నా, ఎవరి కాలర్ అయితే పట్టుకున్నావో అతడు ఒకప్పుడు ఈ ప్రాంతంలో పేరు మోసిన గూండా. డబ్బులు తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వడం అతనికి చేత కాదు. భయంకరమైన తాగుబోతు, భయంకరమైనటువంటి గూండా. తనకున్న అవసరం తీర్చుకోవడానికి ఎవడు కాలరైనా పట్టుకునేవాడు, ఎవడు జేబైనా సరే దోచుకునేవాడు. అప్పివ్వమంటే ఇవ్వకపోతే కాలు తీసేసేవాడు. అలాగే నా కాలు తీసి పడేశాడు. అలాంటి వాడి కాలర్ను పట్టుకుంటే కామ్గా ఉన్నాడంటే కారణం తెలుసా? ఆ ప్రభువు ఈ దుర్మార్గుణ్ణి దీనునిగా మార్చాడు కాబట్టే నువ్వు ఇంకా బ్రతుకున్నావు. ఇది కాల్డ్ సాక్ష్యం. దీన్ని ఏమంటారు? సాక్ష్యం అంటారు. సాక్ష్యం అంటే నీ గురించి నువ్వు చెప్పుకునేది కాదు, ప్రభువు గురించి చెప్పేది సాక్ష్యం. ప్రభు ఏమన్నాడు? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను మీరు నాకు సాక్షులై ఉంటారు. సహోదరుడా సహోదరి, నువ్వు ప్రభువుకు సాక్షిగా జీవించాలి. అంటే అర్థం తెలుసా? ప్రభు నాలాంటి పాపిష్టి వాళ్ళను బాగు చేస్తాడో తెలుసా? దొంగలను బాగు చేస్తాడో తెలుసా? అబద్ధికులను బాగు చేస్తాడో తెలుసా? ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని బాగు చేస్తాడో తెలుసా? దానికి ఎవరు సాక్ష్యం? దానికి నేనే సాక్ష్యం. ఎందుకని? ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదు, ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది కాదు, ఒకప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండేవాడిని కాదు, ఒకప్పుడు ఇంత మనశ్శాంతితో ఉండేవాడిని కాదు, ఒకప్పుడు ఇంత పరిశుద్ధంగా ఉండేవాడిని కాదు.
ప్రభు నా జీవితంలో అడుగుపెట్టిన తర్వాతే ఇంత గొప్ప మార్పు నా జీవితంలో నేను చూస్తున్నా. దీనికి కారణం ఏమిటంటే ప్రభు అయినా యేసుక్రీస్తే. అది సాక్ష్యం అంటే. సహోదరి సహోదరులు, నువ్వు నేను ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ఎక్కడ? ఇంటిలో, ఎక్కడ? ఇంటి బయట, ఎక్కడ? బంధువుల మధ్య, ఎక్కడ? సహోద్యోగస్తుల మధ్య, ఎక్కడ? నువ్వు పనిచేస్తున్న చోట ప్రభువుకు నువ్వు సాక్షిగా జీవించాలి. నీ జీవితాన్ని గమనిస్తున్న వాళ్ళు నీలో ఉన్నటువంటి ప్రత్యేకతను చూడాలి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన ఈ సందేశం ప్రతి ఒక్కరిలో నాయన ఫలింప చేయండి. ఆత్మలను రక్షణలోనికి నడిపించే నాయన బాధ్యత మీరు మాకు ఇచ్చారు అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రాణంగా ప్రేమించారు, ప్రాణాన్ని ఇచ్చారు. ఆ వాస్తవం మాకు తెలుసు, కానీ వారికి తెలియదు. ప్రభు, అడుగుతున్నా ప్రతి ఒక్కరిని ప్రభువా ఆత్మలను రక్షణలోనికి నడిపించేటటువంటి భారము కలిగిన, బాధ్యత కలిగిన ఆత్మీయులుగా మీరు మలచండి. నీ సన్నిధికి ప్రార్థనతో, ప్రేమతో నడిపించుకునే కృప, పాడైపోతున్న తోబుట్టులను, బంధువులను, స్నేహితులను బాగు చేయగలిగిన నీ సన్నిధికి తీసుకొచ్చే ధన్యత, బాధ్యత ప్రతి ఒక్కరికి ఇవ్వమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.